స్టూడియో 4 న్యూస్. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఒక్కొక్క హాల్లో అబ్జర్వర్కి ఒక సహాయకులు ఉండాలన్నారు. లేబర్ అరేంజ్మెంట్స్ కి సంబంధించి డ్వామా-పీడీ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అబ్జర్వర్ కోసమే ఒక సెపరేట్ గా ఒక అసిస్టెంట్ ఒక మైక్రో అబ్జర్వర్ దాన్ని ఎలా అలొకేట్ చేస్తారు అంటే కౌంటింగ్ టేబుల్స్ కి టూ టైప్స్ ఆఫ్ టేబుల్స్, ఈవెంట్ టేబుల్, పోస్ట్ బ్యాలెట్ టేబుల్. రూమ్ లో మళ్ళీ ఇంకొక అబ్జర్వర్ కి ఒక సో ఫస్ట్ randomization 28 మామూలుగా మిగిలిన జిల్లాలో చేస్తారు మీకు యూజ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఒక మేబీ ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. మిగిలిన కాన్స్టిట్యున్సీకి 2 కలిపినా కూడా 30 to 40 మెంబర్స్ ఎంగేజ్ ఉన్న విఆర్ఎస్ విఆర్ఓస్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ రోజుకే చెప్తాము. ఓకే, ఇది కూడా కొంచెం వర్కౌట్ చేయండి. ఈచ్ యూ ఫైల్ యూ హ్యాండ్ పిక్ ఓన్లీ బేసికలీ కాంటిన్యూషన్గా ఇంకెక్కడైనా కావాల్సి వస్తే అప్పుడు కావాలంటే లేబర్ బిల్ డ్రా చేస్తుంటే 40 అంతా పెట్టండి, మేల్ మాత్రం పెట్టండి. ఫీమేల్ కూడా ఇన్ కేసు ఉంటే 20 to 40 మధ్యలో పెట్టండి. ఇది నార్మల్ లైన్ కాదు, ఇది కొంచెం డీటెయిల్ గా వెళ్ళాల్సి ఉంటుంది. తప్ప డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్, ఆ రోజుకి క్లారిటీ ఉండాలి. సో వీ హావ్ ప్లాన్డ్ మీకు షెడ్యూల్ ఉందా, ఈ ట్రైనింగ్ ఇచ్చారా ఇట్లా ఉండాలి. మళ్ళీ సపరేట్ గా ఉండదు అంటే మళ్ళీ దానికి మళ్ళీ అతను చదువుకోవడం అలాంటివి ఏమనదు. ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ కౌంటింగ్ ఈవీఎంస్ ఆర్ ఫైన్, బట్ పోస్టల్ బ్యాలెట్ ఈటీపీఎస్ దానికి చాలా జాగ్రత్తగా సపరేట్ గా 3 chapters లాగా ఈటీపీఎస్ ఫస్ట్ ఈటీపీఎస్ తో స్టార్ట్ చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఈవీఎంస్ వస్తాయి. సో 3 chapters గా క్లియర్ కట్ గా పూసగుచ్చినట్లుగా ఉండాలి. Parliament which generally revenue department will have these things. So